సో రైతులందరికీ నమస్కారం. ఎస్ఆర్కే అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం. ముందుగా చూస్తున్న రైతులు మన ఛానల్కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. సో మనం మాట్లాడుకునే విషయం వచ్చేసి అన్ని వెరైటీలకి పెరిగింది కదా, మరి తేజ వెరైటీకి ఎప్పుడు పెరుగుతుంది అన్న విషయమే ప్రతి ఒక్క రైతుకైనా స్టాకిస్ట్కైనా ఒక ఆలోచన అనేది కొనసాగుతుంది. అయితే ముందుగా ఈరోజు జెండపార చూసుకున్నట్లయితే 15,850 రూపాయలు ఖమ్మం మార్కెట్లో జరగడం జరిగింది. అలాగే ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే 16,000 నుంచి 16,200 వరకు సూపర్ డీలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతున్నాయి. 341కి 2043కి అలాగే డీడీకి అన్ని రకాలకి 20,000 మార్కెట్ దాటింది. మరి తేజాకి ఎందుకు దాటలేదంటే ప్రస్తుతం చూసుకున్నట్లయితే స్టాకులు అనేది కొంతవరకు తేజాకి ఎక్కువ ఉన్నాయని ఒక అపోహ అనేది వ్యాపారస్తులకైనా అలాగే పార్టీలకైనా ఆలోచన ఉంది కనుక ఈ ఏసీల స్టాక్స్ అనేది ఎప్పుడైతే కొంతవరకు తగ్గుతూ రావడంతో ధరలు అనేది విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉన్నది. సో గుంటూరులో చూసుకున్నట్లయితే 18 లక్షల లోపు కోల్డ్ స్టోరేజ్లో ఏసీ సరుకు బిఎఫ్ సిఎఫ్ అన్ని రకాలు ఉండడం జరిగింది. అలాగే ఖమ్మం చూసుకున్నట్లయితే 5,20,000, వరంగల్ చూసుకున్నట్లయితే 9,50,000. వరంగల్లో 341లు అలాగే టమాటా మిర్చి, వండరాట్ మిర్చి అన్ని రకాలు ఉండడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో మనకి ధరలు ఏ విధంగా ఉంటాయంటే మనకి పండుగ తర్వాత అంటే సంక్రాంతి అంటే జనవరి మంత్ తర్వాత ఫిబ్రవరి నుంచి మనకి తేజాకి వచ్చేసి 18,000 నుంచి 20,000, అలాగే లావ్ వెరైటీలు ఏదున్నా కూడా 25 నుంచి 28,000 వరకు కొనసాగే ఛాన్స్ ఉన్నది. ప్రస్తుతం పంటల పరిస్థితి చూసుకున్నట్లయితే ఎకరానికి 8 నుంచి 12 క్వింటాలు ఒక 70% రైతులకి, ఒక 60% రైతులకి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎవరైతే 15 నుంచి 20 క్వింటాల్ అనేది ఒక 20% రైతులకే రావాల్సి ఉన్నది. ఇంకొక 20% వచ్చేసి 5 క్వింటాలు, 4 క్వింటాలు, 3 క్వింటాలు రైతులే ఉన్నారు కనుక మనకి రేట్లు అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం విస్తీర్ణం అనేది సగం తగ్గింది. దిగుబడి కూడా ఒక 20% 30% తగ్గింది. అంటే లాస్ట్ ఇయర్ ఒక 100 క్వింటాలు వస్తే ఈ ఇయర్ మనకి కేవలం ఒక 35 నుంచి 40 క్వింటాలు రావడం కష్టంగా ఉన్నది. ఏసీలు కూడా కొంతవరకు ఖాళీ అవుతున్నాయి. ఈ మంత్ మొత్తం ఇంకా దాదాపు మనకి 10 రోజుల మార్కెట్ ఉన్నది కనుక ఈ 10 రోజులల్లో కొంతవరకు బస్తాలు అనేది ఖాళీ అయిపోతాయి. మనకి ఫిబ్రవరి నుంచి మనకి ఎంత కాయ వచ్చినా కూడా అప్పుడు ఎక్స్పోర్ట్ కూడా ఉంటుంది కనుక తేజాకి అయినా ఏ వెరైటీకి అయినా మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నల్లి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఎలక్ట్రోల్ సీజ్మేట్లో ఎన్ని కొట్టినా కూడా కంట్రోల్ కావడం లేదు. ఇది కనిపిస్తుంది మా మిర్చి తోట. మొన్ననే ఎలక్ట్రోన్ను సీజ్మేట్ కొట్టడం జరిగింది మళ్ళీ ఈ నల్లి కోసం. జంపును అక్టారా కొట్టడం జరిగింది. ఎలక్ట్రో సీజ్మేట్ గత నెల రోజుల కిందనే కొట్టడం జరిగింది మిరప తోటకి. ముందుగా చూసుకున్నట్లయితే తమ యొక్క స్టాకు ఒక నెల 2 నెలలు ఆగితే రేట్లు అనేది మనకి తేజాకి కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎట్లయినా మనకి 2వ సంవత్సరం ఏసీలకి అద్దపడుతుంది అనుకుంటా. ఒక నెల రోజులు చూస్తే మీకు ఒక 2 నుంచి 3,000 బిఎఫ్లో అయినా సిఎస్లో అయినా కలిసి వచ్చే అవకాశం ఉందని రైతులకైనా స్టాకిస్టులకైనా తెలియజేస్తున్నాను. అందరూ అడుగుతున్నారు అన్న ఉంచమా అమ్మా అని. అయితే నా అభిప్రాయం అయితే స్టాకు ఉంచుకోవడమే మంచిది. మనకి ఇంతకన్నా తగ్గే అవకాశం లేదు. 2,000 3,000 ఖచ్చితంగా కలిసి వస్తుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏప్రిల్ మార్చ్ ఎండింగ్లో మనకి తేజాకి 22,000 24,000 ఖచ్చితంగా వస్తుందని అందరూ అంటున్నారు. మనకి ఎక్స్పోర్టర్స్ అయినా, గుంటూరులో సాయిదుర్గ ఎక్స్పోర్టర్స్ అయినా అందరూ కూడా ఈ సంవత్సరం ఎంతో కొంత మంచి రేట్లే కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏసీలో పెట్టుకున్న వాటికి కూడా ఈ కొత్త కాయకు కూడా రానున్న రోజుల్లో కొంతవరకు కలిసి వచ్చే ఛాన్స్ ఉన్నది కనుక ఆలోచించి మీ సరుకును అమ్మాలా లేదా ఏసీలో కోల్డ్ చేసుకోవాలో లేదో ఆలోచించుకోండి. సో ఇటు వరంగల్, మహబూబాద్, నర్సంపేట ఈ సరౌండింగ్స్లో చూసినట్లయితే మిరప తోటలు అనేది చాలాగా పాడైపోయినాయి చెప్పుకోవచ్చు.
వేసింది తక్కువ విస్తీర్ణం, అలాగే నల్లి అటాక్ ఎక్కువ రావడం వల్ల 5-10 క్వింటాలు యావరేజ్గా రావడం జరిగింది. ఎక్కడో ఒక రైతుకి 15-20 క్వింటాలు నల్లరేగడి భూములలో పండడం జరిగింది. ఇటువైపు చాలా ఎర్రచెక్క భూములు అలాగే దుబ్బ భూములు ఉండడం వల్ల మొక్క అనేది స్ట్రెస్కు గురై మనకి కాపు అనేది పలసగా కాయడం జరిగింది ఈ ఇయర్ చూసుకున్నట్లయితే. ఇంకో విషయం ఏంటంటే ఖమ్మం యొక్క ప్రాంతంలో మనకి కూసుమంచి అనే ఏరియాలో అధికంగా మిర్చి సాగు అనేది చేస్తారు. ఆ ఏరియాలో కూడా మనకి విపరీతంగా డ్యామేజ్ జరగడం జరిగింది. ఏదైతే జుల్లూరుపాడు ఇటు కొత్తగూడెం సరౌండింగ్స్లో కొంతవరకు ఒక 15-20 క్వింటాలు చాలా తక్కువ రేర్గా వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్నీ కూడా 10-12 క్వింటాలకి పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. గుంటూరులో కూడా లేతలు వెనకకేసిన తోటలు ఏదైతే అక్టోబర్లో నాటుకున్న తోటలు కూడా నల్లికి గురవడం జరిగింది. అదే ముదురులో అయితే ఒక 15-10 క్వింటాల వరకు, ఏదైనా 15 లోపే అని చెప్పుకోవచ్చు. 15 పైన అంటే ఇక అది రైతు మీద డిపెండ్ అయి ఉంటుంది. విత్తనం ఏదైనా కూడా రైతు కరెక్ట్గా మేనేజ్మెంట్ పెస్ట్ మేనేజ్మెంట్ చేస్తే మనకు ఒక 4-5 క్వింటాలు పెచ్చు రావచ్చు. సో ఈ సంవత్సరం పండించుకున్న వాళ్ళకి కొంతవరకు ధరలు కలిసి వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎవరైతే ఫస్ట్ కోపించారో వాళ్ళు మళ్ళీ ఒక బత్త యూరియా చల్లి, అలాగే దానికి నల్లి ఉన్నట్లయితే మీరు ఫాస్మేటు, రోగోరు, మన ఏరిసోల అగ్రిప్రో, అందులో జిబ్రాలిక్ యాసిడ్లో ఒక ఎకరానికి ఒక జిబ్రాలిక్ యాసిడ్, వీలైతే ఫంగిసైడ్ ఏదైనా M45 అయినా సాఫ్ అయినా కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు నల్లి కంట్రోల్ అయ్యి విపరీతంగా గ్రోత్ చేస్తుంది. మీకు జిబ్రాలిక్ యాసిడ్ ఏంటంటే ఒక హార్మోన్ కనుక అది మనకి గ్రోత్ ప్రమోట్ చేస్తుంది. దాని తర్వాత మీరు బెనివియా పోలీసు సెకండ్ డోస్గా స్ప్రే చేసుకుంటే మీకు తోట కూడా మంచిగా క్వాలిటీ వచ్చి మనకి సెకండ్ కాపులాగా కాయలు కాయడం జరుగుతుంది. కనుక మీరు ఈ సంవత్సరం ఈ మేనేజ్మెంట్ చేసుకుంటే మనకి మంచి రేట్లు అనేది ఉంటాయి భవిష్యత్తులో కూడా. కావున మన ఛానల్కి ముందుగా చూస్తున్న రైతులు సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులు కొంచెం మనం బిజీగా ఉండడం వల్ల వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. ఇక నుంచి డైలీ మనం గుంటూరు మార్కెట్ అప్డేట్స్ అలాగే అన్ని వెరైటీస్ కూడా నేను చెప్తాను. సో నేను చెప్పాను, కొత్తగా మనం ఎల్లో మిర్చి అనేది సాగు చేసాం. సో ఆ వెరైటీ ఎలాగుందో మీకు నేను చూపెడతాను. సో మరి చూస్తున్నది తేజ అన్నట్టు, ఇందులో మనం మిక్సింగ్ వేసుకోవడం జరిగింది. తేజ కూడా, ఇది ఎల్లో మిర్చి. కొంచెం లోపలికి వెళ్తే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ తేజ సాళ్ళు, అగ్ని-1 వెరైటీ ఇది. చూసుకోవచ్చు, ఇది ఎల్లో మిర్చి నారింజ వెరైటీ. సో మనం దాదాపు ఒక 17-14 గుంటల వరకు ఎల్లో మిర్చి సాగు చేయడం జరిగింది. ఈ వెరైటీ అనేది కొంచెం వరకు నల్లిని తట్టుకొని కొంతవరకు నిలబడిందని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనికి ఫంగస్ అటాక్ అనేది అధికంగా ఉండడం వల్ల దీనికి పూత అనేది రాలుతుంది. పూత అనేది కాయమచ్చ అనేది అధికంగా ఉంది. సో ఉంటానండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.